క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువిశేషము లూకాసు వార్త 17వ అధ్యాయము 20వ వచనం నుండి 25వ వచనం వరకు. దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చును అని పరిసయ్యులు ప్రశ్నింపగా యేసు ఇట్లు సమాధానమిచ్చెను. దేవుని రాజ్యము కంటికి కనిపించినట్లుగా రాదు. ఇదిగో ఇక్కడ ఉన్నది, లేక అదిగో అక్కడ ఉన్నది అని ఎవడు చెప్పజాలడు. ఎలయనా అది మీ మధ్యనే ఉన్నది. యేసు మరలా తన శిష్యులతో ఇట్లు చెప్పెను, మీరు మనిషి కుమారుని కాలములో ఒకరోజైనా చూడగోరుదురు, కాని మీరు చూడరు. ఇదిగో అతడు ఎక్కడ ఉన్నాడు, లేక అదిగో అక్కడ ఉన్నాడు అని ప్రజలు చెప్పుదురు, కాని మీరు వెళ్లవలదు, వారి వెంట పరిగెత్తవలదు. ఎలయనా మెరుపు మెరసి ఒక దిక్కు నుండి మరొక దిక్కు వరకు ప్రకాశించినట్లు మనిషి కుమారుని రాకడ ఉండను. మొదట అతడు అనేక శ్రమలు అనుభవించి ఈ తరము వారిచే నిరాకరింపబడవలెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. నేటి సువార్తలో యేసు ప్రభు పరలోక రాజ్యం గురించి బోధిస్తున్నారు. ఒకరోజు పరిసయ్యులు ప్రభు వద్దకు వచ్చి ప్రభుని ప్రశ్నిస్తున్నారు. బోధకుడా, దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చును అన్నప్పుడు ప్రభు తెలియజేస్తున్నాడు, మీరు అనుకున్నట్లు కంటికి కనిపించినట్లు పరలోక రాజ్యము రాదు అంటున్నాడు. ఆ పరలోక రాజ్యము మీ మధ్య ఉన్నది అని ప్రభు తెలియజేస్తున్నాడు. పరలోక రాజ్యము కంటికి కనిపించేది కాదు. పరలోక రాజ్యము రహస్యమైనది. పరలోక రాజ్యం యొక్క గొప్పతనం గురించి ప్రభు అనేక ఉపమానం తెలియజేశాడు. పరలోక రాజ్యము దాచబడిన ధనం వలె ఉన్నది అని ప్రభు తెలియజేశాడు. ఒకడు దానిని కనుగొని ఇంటికి వెళ్లి తనకున్న సమస్తాన్ని అమ్మివేసి ఆ పొలమును కొనెను అని ప్రభు తెలియజేస్తున్నాడు. తనకున్న సమస్తము కంటే దాచబడిన ధనమున్న పొలము ఎంతో విలువైనదని తెలుసుకున్నాడు కాబట్టి తాను ఆ విధంగా ఆ పొలాన్ని కొంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగా మనం కూడా పరలోక రాజ్యం ఎంతో విలువైనది కాబట్టి, మనకున్న సమస్తము కంటే విలువైనది కాబట్టి మనము ఆ విలువైన పరలోక రాజ్యాన్ని పొందుకోవటానికి జీవించాలి. ప్రభు పరలోక రాజ్యం గురించి మరొక ఉపమానం తెలియజేస్తున్నారు. పరలోక రాజ్యము ఆణిముత్యమును పోలి ఉన్నది. ఒకడు దానిని కనుగొని తనకున్న సమస్తాన్ని అమ్మివేసి ఆ ఆణిముత్యమును కొనుగోలు చేశానని తెలియజేస్తున్నాడు. పరలోక రాజ్యము అన్నిటికంటే విలువైనది. ఈ భూలోక రాజ్యము శాశ్వతమైనది కాదు, పరలోక రాజ్యము శాశ్వతమైనది. కాబట్టి ఆ శాశ్వతమైన పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఈ భూలోకములో తగు జీవితాన్ని జీవించాలి. ఎందుకంటే పరలోక రాజ్యములో నిత్య సంతోషం ఉంటుంది, నిత్య సంతృప్తి ఉంటుంది, నిత్య సమాధానం ఉంటుంది. ప్రియా సహోదరి సహోదర, నిరంతరము మన దృష్టిని పరలోకం వైపు మరల్చి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగల సర్వేశ్వర, ప్రభువా, నేటి సువార్త ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు. ఈ రోజున పరలోక రాజ్యం గురించి మేము ధ్యానం చేసుకుని ఉన్నాం. ఈ భూలోకములో ఎల్లవేళలా మేము పరలోక రాజ్యం గురించి ధ్యానం చేసుకుంటూ పరలోక రాజ్యంలో చేరటానికి తగిన జీవితాన్ని జీవించే గొప్ప మనస్సును, విశ్వాసాన్ని మాకు దయచేయండి. ఈ రోజుని వాక్యాన్ని ఆలకించి ధ్యానం చేస్తున్న ప్రతి వారిని కూడా పేరు పేరున దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్.